ఆంధ్రప్రదేశ్లో మనం చూడవలసిన ద మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్లో అరకు వ్యాలీ ఒకటి. విశాఖపట్నం నుంచి ఒక 100 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేసినట్లయితే ఈ అరకు వ్యాలీని రీచ్ అవ్వచ్చు. ఈ అరకు వ్యాలీ చుట్టూ కాఫీ తోటలు, ప్రశాంతమైన కొండలు చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ చల్లని గాలి మరియు పచ్చని ప్రకృతి దృశ్యాలు మనకు వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనుభూతిని కలిగిస్తాయి. పొగమంచు కొండలు, చని కాఫీ తోటల నుండి గొప్ప గిరిజన సంస్కృతి వరకు ఈరోజు నేను ఈ అందమైన అరకు వ్యాలీని చూడడానికి వెళ్తున్నా. కాబట్టి కూర్చోండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు కలిసి నాతో అరకు వ్యాలీని చూడండి. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే అరకు వ్యాలీని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నేను వైజాగ్ టు అరకు మధ్యలో ఉన్న శృంగవరపు కోట అనే ఊర్లో ఆగాను. ఇదైతే ఓన్లీ మనకి లాస్ట్ విలేజ్ అనమాట, లైక్ స్మాల్ టౌన్ ఇది. ఇక్కడే మనకి ఏం కావాలన్నా తీసుకోవాలి. ఇక్కడ నుంచి దాటిన తర్వాత మనకి మొత్తం ఘాటి సెక్షన్ ఉంటుంది, ఏం దొరకవు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఆగాను, మొత్తం తీసుకున్నాను. సో నేనైతే జర్నీ స్టార్ట్ అవుతుంది. గైస్, నేనైతే ప్రెసెంట్ అరకు వ్యాలీ రీచ్ అయిపోయాను. టైం వచ్చేసి ఇప్పుడు 3:50 అయ్యింది. నేను ఒక కొత్త ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నా మీకు, బాల్డా కేవ్స్. అది క్లోజింగ్ టైం వచ్చేసి 5. ఇప్పుడు నేనున్న ప్రెసెంట్ అరకు వ్యాలీ నుంచి బాల్డా కేవ్స్ కి సరిగ్గా 50 మినిట్స్ చూపిస్తుంది జర్నీ. అది క్లోజింగ్ టైం వచ్చేసి 5కి. చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పర్మిషన్ లేదు, క్లోజ్ అయిపోయిందంటే మాత్రం నేను రిటర్న్ వచ్చేయాలి. లేదు అని ఏదైనా రిక్వెస్ట్ చేసి చూస్తా. ఒకవేళ ఓకే అంటే మాత్రం మీకు ఆ లొకేషన్స్ అని ఒకసారి నేను షూట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే చాలా టెన్షన్తో వెళ్తున్నా, ఎందుకంటే మార్నింగ్ నుంచి డ్రైవ్ చేసుకుని వచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లొకేషన్ చూడడానికి పర్మిషన్ లేదు అంటే అది చాలా డిసప్పాయింట్ అవుతుంది కదా. సో వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. వాళ్ళకి ఓపెన్ లేదా? లేదు. ఓకే 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 క్లోజ్. ఇంతకీ ఇది ఒడిశాలో ఉంది బాల్డా కేవ్స్ అనేది. అరకు వ్యాలీ నుంచి ఇంకొక 50 కిలోమీటర్స్ అరౌండ్ ఒడిశాలో ఉంది. ఓపెనింగ్లో ఉందని చూసాను నేను నెట్లో అయితే. సో అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఓపెన్ చేయడానికి పర్మిషన్ కోసం చూస్తామని మీటింగ్ పెట్టుకున్నారు.
ఇప్పటివరకు ఓపెన్లో ఉందంటే ఇప్పుడు సడన్గా ఏమైంది ఏంటో తెలీదు. అండ్ వాళ్ళైతే లేదు అవ్వదు అని చెప్పి నన్ను పంపించేశారు వెనక్కి. ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, వాటిని కూడా నేను ఒకసారి చూడాలి. టుమారో చూద్దాం. గైస్, బాల్డా కేవ్స్ నుంచి నేను అరకు వ్యాలీ వచ్చేసాను. సో నేను ఇప్పుడు ఇక్కడైతే అక్షయ్లో స్టే చేస్తున్నా. సో టుమారో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో గైస్, ఫైనల్లీ డే 1 అయితే కంప్లీట్ అయింది. నేనైతే లొకేషన్స్ అయితే చూశాను, బట్ అనుకున్న బాల్డా కేవ్స్ అయితే నేను చూడలేకపోయాను. సో ప్రెసెంట్ అయితే నేను అరకు వ్యాలీలో స్టే చేస్తున్నా. మార్నింగ్ ఇక్కడ దగ్గరలో ఒక 8 కిలోమీటర్స్లో మడగడ వ్యూ పాయింట్ ఉంది. అది సన్ రైజ్, బిఫోర్ సన్ రైజ్కి నేను వెళ్ళి దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ టుడే అయితే నేను ఇక్కడ స్టే చేస్తున్నా. అండ్ టుమారో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే డే 2. ఈరోజు మడగడ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాను. టైం 5 అయింది. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ, 8 కిలోమీటర్స్ ఉంది. బిఫోర్ సన్ రైజ్ కల్లా మనం రీచ్ అవ్వాలి, ఎందుకంటే క్లౌడ్ ఫార్మేషన్ బాగుంటుంది అక్కడ. సో అది మిస్ అవ్వకూడదని చెప్పి 4 కల్లా లేచి రెడీ అయ్యి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్. మడగడ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాను. టైం 5:20 అయింది. సన్ రైజ్ కోసం వెయిటింగ్. క్లౌడ్ ఫార్మేషన్ అయితే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చూడాలి సన్ రైజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. వెయిటింగ్. రెడీ? 1 2 3 గో. సబ్స్క్రైబ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.